మామూలుగా ఐరన్ అనేది వెజిటేరియన్ కన్నా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. ఈలో ఉన్న ఐరన్ను హీమ్ ఐరన్ అంటారు. వెజిటేరియన్లో ఉన్న ఐరన్ను నాన్ హీమ్ ఐరన్ అంటారు. ఈ హీమ్ ఐరన్ అనేది ఎక్కువగా బయో అవైలబిలిటీ ఉంటుంది. అంటే ఎక్కువ తీసుకున్నప్పుడు తొందరగా బ్లడ్లోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో చికెన్లో ఐరన్ అనేది Fe3+ ఉంటుంది. Fe3+ అనేది బ్లడ్లోకి ఎంటర్ కాదు. Fe2+ అనేది బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. Fe అంటే ఐరన్. ఈ Fe3+ నుంచి Fe2+ మారాలంటే ఆమ్ల వాతావరణం అవసరము. మనము ఈ ఆమ్ల వాతావరణం క్రియేట్ చేయాలంటే వండిన చికెన్ కర్రీలో ఒక నిమ్మకాయ పిండుకోవడము చాలా ఉత్తమము. నిమ్మకాయ అనేది మన ఆమ్ల వాతావరణాన్ని క్రియేట్ చేయడం వల్ల ఐరన్ Fe3+ నుంచి Fe2+గా మారడం వల్ల Fe2+ ఈజీగా అవైలబుల్గా ఉండి బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎప్పుడు మీరు చికెన్ తిన్నా కానీ ఎక్కువ ఐరన్ మన బ్లడ్లోకి ఎంటర్ కావాలంటే వండిన చికెన్లో ఒక నిమ్మకాయ పిండడం అలవాటుగా చేసుకోండి. ఇప్పుడు నాన్ వెజిటేరియన్లో విటమిన్ సి కలుపుకోవడం వల్ల ఎక్కువ ఐరన్ పొందగలుగుతున్నారు. మరి వెజిటేరియన్కు ఎట్లా ఐరన్ పొందగలగాలి ఎక్కువగా? ఇది రేపటి వీడియోలో చూడండి. థ్యాంక్ యూ.